దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినాన దేవుని యొక్క కృప ద్వారా మనల్ని ఎలా పిలుచుకున్నారో అనే విషయాలు మనం నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధించుకుందాము.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని కృప చొప్పునే మనల్ని కనికరించి మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకి తగినట్లుగా మనం జీవించాలని దేవుడు బ్రతిమలాడుకుంటూ చెప్తున్న విషయాలు ఏంటంటే మనల్ని ఆశీర్వదించాలని, ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడితే అని చెప్తున్నాడు పేతురు గారు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే దేవుడు ఆశీర్వాదాలకు వారసులు అవ్వడం. ఆశీర్వాదాలు శాపాలకు కాదు. బయట తిరిగితే చెడు వ్యసనాలు, అబద్ధాలు, బూతులు ఉన్న ఏరియాలో ఎందుకు దేవుడు నన్ను తీసుకొచ్చారంటే, ఒకప్పుడు నా భర్త అలా ఉండేవాడు. ఇప్పుడు సువార్త పిలుపులో 2004లో సువార్త కోసం దేవుడు పిలుచుకున్నారు. మరి అటువంటి మనిషి బాగుపడాలి అని నన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దాని ముందుగా నేను దేవునికి నా జీవితాన్ని 2 చేతులు పైకెత్తి, నాకు 20-21 సంవత్సరాలు నేను 2 చేతులు పైకెత్తి దేవుడిని అడిగాను, దేవా నన్ను నా జీవితం నీకు అంకితం ఇస్తున్నానయ్యా. అంటే బట్టలన్నీ బయట బట్టలు వేసేసుకోమని కాదు దాని అర్థం. అంకితం అంటే అబద్ధాలు ఆడకుండా నీతిగా న్యాయంగా దేవుడికి ఇష్టంగా ఉండడమే జీవితాన్ని అంకితం చేసుకోవడం. వాళ్ళు మాత్రమే దేవుడి రాజ్యానికి వెళ్తారు. అందుకు వాళ్ళకి ఆశీర్వాదాలు అంట. అందుకనే ఆశీర్వాదము ఈ చేతిలో శాపం ఉందంట. ఈ రెండిట్లో ఏది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, మిమ్మల్ని ఎందుకు నేను పిలుస్తున్నానంటే ఆశీర్వాదంగా వారసులు అవ్వడానికి. ఇప్పుడు తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో మోస్తాను అని ఇర్మియా 32:18 ఉంది. పితరుల పాపములు ఉన్నాయి, చిన్ననాటి పాపాలను క్షమించే ప్రభా అని బాల్యకాల పాపములు యోగు గారు ఒప్పుకున్నారు. బాల్యకాల పాపములు, యవ్వనకాల పాపములు, పితరుల పాపాలు. మరి
దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమిస్తే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తాను అని దేవుడు ఒక ఆజ్ఞ. అది ఆజ్ఞలో ఒక బలమైన ఆజ్ఞ. ఈరోజు మనవుల వరకు శాపగ్రస్తంగా ఉన్నారంటే కారణం ఎవరంటే ఆ తల్లిదండ్రులు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, వీళ్ళు. కానీ ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చామో అవన్నీ దేవుడు కొట్టేస్తాడు. దేవుని దగ్గరికి వస్తే నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షణ పొందుకుంటాడంట. నమ్మని వానికి శిక్ష. ఏం శిక్ష అంటే నరకం అన్నమాట. ఎందుకనంటే నీ ద్వారా నీ మనవల వరకు నీ పాపం వెంటాడేస్తుంది. అందుకు దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు పిలుస్తున్నాడు? ఎంతో కన్నీరు కలిస్తే, ఎంతో ఖర్చు పెడితే, ఎంత కన్నీరు కలిసి దేవా నీ బిడ్డలో నాకు పిలుపు. దర్శనం 1999 నుంచి నేను ఇంతవరకు కూడా అలాంటి ఏరియాలు 4-5 ఏరియాలు చేశాక నాకు సొంత చర్చ్ ఇచ్చారు. నమ్మకమైన మంచి దాసురాలా అని చెప్పి, అది కూడా దర్శనం మీద. పిలుపు దర్శనం ఉండాలి, ఒక వేదన దుఃఖం ఉండాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుండి నేను బయటకు వచ్చాను కదా. నేను ఎటువంటి పరిస్థితుల నుంచి నన్ను అందులో శోధించబడిన మీదతే సువర్ణంగా నన్ను మార్చాడు. మట్టిలో ఉంటే ఆ బంగారాన్ని విలువ తెలియదు కదా. ఆ బంగారాన్ని అగ్నిలో వేసి కాల్చినట్టే నన్ను ఆ శ్రమల కులంలో కాల్చి అలా నన్ను దేవుడు ఈ రోజు మీ మధ్య నిలబెట్టాడు. అటువంటి ఏరియాల్లోనే నన్ను పనులు చేయించాడు. ఫస్ట్ జమ్మిగుండి, తర్వాత ఇంగాపల్లి, తర్వాత జమ్ము, తర్వాత ధరంపూరి, అరుగుబేలి, మేడపల్లి, ఇప్పుడు వేండ్రం. మీరు లెక్క పెట్టుకోండి, దేవుడు అన్నీ కూడా అలాంటి ఏరియాలే. ఒక డాక్టర్ అంటే ఆడ మగ తేడా ఉండదు. ట్రీట్మెంట్ చేయడానికి చిన్న పెద్ద తేడా ఉండదు. సాతానుడికి అవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. ఆడ మగ అనుకుని ఎవరైనా గోతులో పడిపోతే నువ్వు ఆడదానికి నేను ఎలా నిన్ను రక్షించాలంటే దేవుడు ఊరుకోడు. ఇరుగు పొరుగులు కూడా ఊరుకోరు. నీకేది వచ్చింది నీకు అని ఒక తిడతారు. తిట్టి వెళ్ళి గమ్మున దూకి చిన్నపిల్లలతో సహా ఎంతోమంది రక్షిస్తారు. ఆ ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈత రాలేని వాళ్ళు వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఈత రాలేని వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఈత వచ్చిన వాళ్ళు అయితే గుది వెళ్ళి గెంతేసి రక్షిస్తారు. అది పిలుపు. దేవునామ స్తోత్రం. ఎవరి మాట వినరండి దేవుడు పిలుచుకుంటే. ఎందుకంటే దేవుడు వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చాడని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చాడు. మనం చెప్తున్నాం మామూలు భౌతికమైన స్వాతంత్రం ఇచ్చారు. కానీ గవర్నమెంట్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ గవర్నమెంట్ ఏంటంటే ఒక దగ్గర పాటిస్తున్నారు, ఒక దగ్గర పాటించారు. కానీ దేవుడు ఇచ్చినది ఈ స్వాతంత్రం అది మాత్రమే ఎవ్వరు లాగలేదు, ఎవరు కొనుక్కోలేదు. దేవునామ స్తోత్రం. ఎవరు దగ్గర తీసేయలేరు. నిన్ను చంపిన తీసినా తీయలేదు. అది పిలుపంటే, దర్శనం అంటే దేవుని బిడ్డ లక్షణాలు అవి. దేవుడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ మందసం అనే ఈ బలిపీఠం యొక్క భారం ఇస్తారు. ఈ మందసము యొక్క భారం మోయడానికి భారం ఇస్తారు. ఆ మందసాన్ని మోయడానికి ఇంకొకరు మోసారు అనుకోండి, వాళ్ళు చచ్చిపోతారు అనమాట. అంత మరణం ఏర్పడి చేస్తుంది. కానీ అందరూ చేసేది కాదు. ఇక్కడ కూడా సాక్ష్యం ఉన్నది, ఇంగాపల్లిలో కూడా సాక్ష్యం ఉంది. ఎందుకంటే తొడవడానికి ఎక్కినప్పుడు తైంద్ర సిద్ధాంతం ఆయన వచ్చి నేను సేవ చేస్తానని, దేవుడు నాతో మాట్లాడాలని దేవుడు చెప్తే, నా బిడ్డ అక్కడ ఉంది నీతో మాట్లాడతాను నేను, నా బిడ్డ నీకు సమాధానం ఇస్తుంది పాట ద్వారా, వాక్యం ద్వారా, నా బిడ్డ ద్వారా నీతో నేను మాట్లాడుతానని చెప్పి పంపించిన ఆయన ఇంకా ఎదగలేదు. ఇంకా పాలు తాగే పరిస్థితుల్లోనే ఎక్కకూడదు కదా. దానికి కూడా బలిపీఠం దగ్గర సేవ చేయడానికి కూడా ఒక అర్హత ఉంది. ఆ అర్హత లేకుండా ఎక్కినందుకు అక్కడ నుండి తుల్లిపోయి పడిపోయాడు. ఇక్కడ దెబ్బ తగిలేసింది, బలిపీఠం కోణం తగిలేసింది. ఇక్కడ ఆయన సాక్ష్యం అలా చెప్పారు. ఆయన అప్పుడు నుండి ఎవరు ఎక్కరు, చాలా భయపడతారు. మరి ఆరాధన చర్చలో అయితే ఒక అగ్ని తాడు ఇలాగా
మండుతూ ఉన్నట్టు, ఆ అగ్ని ఇలా మండుతున్నాడు. బలిపీఠం మీద నుంచి ఆ చివరి ఈ చివరికి మండుతున్నట్టు దేవుడు నా ఆత్మ బిడ్డలకు చూపించారు. అది దాటి ఇందులోకి వెళ్ళకూడదని చూపించారు. వాళ్ళకి చూపించారు. వాళ్ళప్పటి నుండి బలిపీఠం దగ్గర రావలేదు. ఎందుకంటే దేవుడు పిలుపు అనేది అది. అందుకే నాకు కూడా నా తోడు నేను నిత్యంగా వర్ధలింప చేస్తాను, నిత్యంగా ఆశీర్వదిస్తానని నన్ను అటువంటి వాగ్దానం నాకు ఇచ్చి దేవుడు నన్ను పిలిచాడు. అలాగా దేవా నీ శరీరంలో అవయవంగా నేను వాడబడాలి, నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు అని అనుక్షణము నేను చెప్తాను. మీరు కూడా చెప్పండి అని చెప్తాను. చెప్పలేని వాళ్ళు గాలికి చదవకుండా పొట్టిలాగా ఎగిరిపోయారు, గట్టి గింజలే మిగిల్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు శిష్యులు అనేక మంది వెళ్ళిపోయారు, అనేక మంది ఉంది. యోహాను సువార్త 6:66 అనేక మంది వెళ్ళిపోయారంట. ఇంకెప్పుడు ఇలా చూడలేదంట. ఏసయ్య అలా ఎన్నో అద్భుతకారాలు చేశారు. నా యందు మీరుంటే, మీ యందు నా మాటలుంటే మీరు ఏది అడిగితే అది ఇస్తాను అంటున్నాడు ఆయన. ఆయన యందు ఉన్నప్పుడు దేవుడే ఇంతవరకు పోషించాడు, నడిపించాడు. మంచి సొంత చర్చనిచ్చారు. 3 ప్రవక్తల ద్వారా మాట్లాడి మరి ఇచ్చారు. దాన్ని కొనసాగించి ఆయన కూడా ఆయనకే లోపడాలి. కానీ మనం ఏంటంటే మనుషులకి నమ్మడి కంటే, రాజుల నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. ఆ మేలు ఏంటంటే ఆశీర్వాదముల వారసులుగా మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదాలు వారసులు అది ఎవరైనా కావచ్చు, మతమైన కులమైన ఎటువంటి వాళ్ళైనా సరే అటువంటి వారి ద్వారా రక్షణ పొందుకుంటారనమాట. అటువంటి ద్వారా వాళ్ళ ద్వారా ఆశీర్వదించబడతారంట. అలాగే ఆశీర్వాదాలకి మిమ్మల్ని వారసులుగా పిలిచారు. మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యవద్దని చెప్తారు. మనుషులందరినీ దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉంటారు అనమాట. మనుషులందరికీ మంచి జరగాలని ఆలోచన ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 12:17 పౌలు గారు ఒకప్పుడు దేవుని బిడ్డలను హింసించిన ఆయన పౌలుగా మారి ఆయన రాస్తున్న మాటలు. అలాగే దేవుని ప్రేమించే వారికి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము వాళ్ళకి సమకూడి జరుగుతాయంట. ఆశీర్వాదాన్ని వారసులుగా పిలవబడిన వాళ్ళకి నిన్ను పిలిచాడు కదా నీ సన్నిధికి రమ్మని ఎవరు అడగలేదు, కానీ దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను తీసుకొచ్చాడు అని దేవుడు నన్ను పిలిచాడు అనుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి. కానీ ఇదేదో ఇల్లులాగా గుడే కదా అలా అనుకోకూడదు. దేవుని ఆలయం ఇది. దేవుడు ఇక్కడ నివసిస్తాడు, లేకపోతే ఇక్కడ కట్టించదు. 99లో నేను పిలుచుకుంటే నాకు ఇంతసేపు నన్ను అలాగ రుబ్బి ఆ శోధించబడిన మీదనే సువర్ణంగా మార్చబడడానికి దేవుడు జనకుడిలో ఒక 7-8 సంవత్సరాలు అది చేస్తూనే ఇంగ్లాపల్లి 8 సంవత్సరాలు అది కలిపి చేయడం జరిగింది. అలాగా దాంతో పాటు కలిపి అక్కడే పక్కనే ఉంది మేడపల్లి. ఈ 3 చేస్తుండేదాన్ని. ఈ లోపల జమ్ములో కూడా అటువంటి బిడ్డలే. ఇక్కడ జమ్ముకుంటే ప్రతి వాళ్ళు కూడా పడిపోయి చెడిపోయి, నా భర్త ఎలాగైతే చెడిపోయాడో వాటి మీద దేవుడు జయమించినందుకు 2004లో దేవుడు నా సువార్త పనిచేయని సువార్తకుడిగా పిలుచుకున్నారు. నేను జీవితాన్ని అంకితమే ఇవ్వడమే కాకుండా నాకు భక్తి నేర్పించే ప్రభాని అడిగాను. భక్తి కరెక్ట్గా తెలియకే నేను అలాగ అటువంటి మనిషిని చూడకుండా పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత 3వదిగా నేనే పని చేస్తానో దానికి సపోర్ట్గా నిలబడాలి. నాకు మేకులో ఉండకూడదు. నాకు సపోర్ట్గా ఉండాలంటే కాపరికి సపోర్ట్ ఎవరంటే సువార్థికుడు అనమాట. కాబట్టి అలా ఉండాలని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు అలా పిలుచుకున్నారు. కానీ పిలుపుకు తగినట్లుగా జీవించకపోతే దేవుని ఉగ్రత వాళ్ళ మీద జీవము చూడరు, కానీ ఉగ్రత వాళ్ళ మీద నిలబడుతుందని యోహాను 3:36 ఉంది. ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకి కొరత లేని ఆత్మను ఇస్తాను, వారు దేవుని మాటలే పలుకుతారని ఉంది వాక్యం. దేవుడు నాకు అది ఇచ్చాడు. ఆయనకి ప్రతి విషయంలో పనిష్మెంట్ రాకముందే నేను చిన్నప్పటి నుండి కూడా విధేయత అనేది నేను నేర్చుకున్న బట్టి నన్ను ఇర్మియా గారిని ఎలాగైతే గర్భంలో రూపించబడకముందే ఎంచుకున్నారో అలా నన్ను ఎంచుకున్నాడట ఆయన.
కాబట్టి తల్లిదండ్రులు నన్ను ఆ విధంగా పెంచలేదు. కాబట్టి ఈ శోధించబడిన మీదనే ఈ భక్తి కరెక్ట్గా లేక నేను నాకులా ఎవరు మోసపోకూడదు కదా, మోసపోకూడదు ప్రభా, నేను బాధ్యత వహిస్తానయ్యా, అందుకు నేను నా జీవితం అంకితం ఇస్తానని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని దేవునికి అంకితం ఇస్తున్నాను. ఆ మాటకి నాకు అర్థం కూడా వయసులో నాకు తెలియదు నేను పాస్టర్ అవుతానని. ఈ పరిస్థితి నన్ను దేవుడు ఎంతగా దీవిస్తాడని, అది ఎప్పటి వరకు ఆశీర్వాదపడ్డ వారసులు, నా వారసులందరూ, నా కూతురు, నా మనవరాలు, వీళ్ళందరూ, నా కొడుకు, వీళ్ళందరూ వారసులైపోతారని నాకు అప్పుడు తెలియదు. మీ కుమార్తెలు వారసులు అవ్వాలంటే, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదంటే మీరు దేవుడు పిలిచాడు మిమ్మల్ని ఆ విధంగా ఉండాలని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడట భూతి గంతముల వరకు సాక్షులుగా ఉంటారట. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు సూటిగా. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి వాక్యమే మనతో మాట్లాడతారు. ఈ కళలు, దర్శనాలు, ప్రవచనాలు, భాషతో భాషలకు అర్థాలు చెప్పేవాళ్ళు, ఇవన్నిటిలో కూడా దేవుడు ఇలా ముంచి తీశాడు. ఎలాగంటే ఒకసారి దేవునాత్మ మాట్లాడుతుంది, ఒకసారి దెయ్యమాత్మతో దర్శనం చెప్తుంది. భాషలు కూడా మేడపల్లిలో సాతాను కూడా మాట్లాడాడు. అప్పుడు ఆత్మీయ పిల్లలందరూ వాడు దెయ్యము, వాడు భాషతో మాట్లాడుతున్నాడు. లేకపోతే అటువంటి విషయాలు నాకు అస్సలు ఏమీ తెలియదు. నాకు అప్పుడు నేర్పించలేదు. ఎందుకు నేర్పించారంటే నాకు భక్తి నేర్పించిన. ఈ భక్తిలోని నేను ఇల్లు, స్కూలు, చర్చి తప్ప నాకు ఏమీ తెలియదు. అలాగే దేవుడు నన్ను ఇన్నోసెంట్గా మా డాడీ పెంచారు నన్ను, కానీ భక్తి విషయంలో పెంచలేదు. భక్తి తెలియదు అటువంటి వారికి. అందుకని అపోస్తుల బోధ నాకు నేర్పించారు. భక్తి నాకు అపోస్తుల బోధ అంటే తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలియదు. 8th క్లాస్లోనే బాప్టిజం ఇచ్చారు. ఎప్పుడైతే నేను 99లో పరిశుద్ధాత్మ పొందుకున్నానో అప్పుడు తెలిసింది అపోస్తుల బోధ ఏంటో. నా కష్టాలు, కన్నీళ్ళు అవన్నీ కూడా ఇలా తుడిచేసాడు ఆయన. ఉన్నా సరే దేవుని సంతోషము, ఆనందము, దేవుని కోసం భారము, దేవుని పని చేయాలని ఆ వరాలన్నీ కూడా నా పిలుపు దర్శనం మీద జరుగుండి విజయనగరం తెచ్చి నేను లోబడినప్పుడు, నా ఇంట్లో ఎవరు లోబడలేనప్పుడు, నా భర్తతో సహా చీట్లు వేసుకో అని చెప్తే 3 సార్లు విజయనగరం వచ్చింది. ఆయన వైజాగ్, భీమిలి, విజయనగరం 3 చీట్లు వేశాడు. కానీ 3 చీట్లు కూడా విజయనగరంలోనే వచ్చింది. అప్పుడు ఆయనకి ఒక భయం కలిగి ఆయన కూడా నాకు స్వాతంత్రం ఇచ్చాడు. లేకపోతే ఇల్లు దాటి బయటికి వెళ్ళే పరిస్థితులు నాకు చిన్నప్పటి నుండి లేవు. స్వాతంత్రం అంటే దేవుడు ఇచ్చేది కానీ మనుషులు ఇచ్చేది కాదు. ఆ మనుషులు ఇచ్చేది టెంపరీ, కానీ శాశ్వతంగా ఇచ్చేది దేవుడే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు కట, అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడ్డ వారికి మేలు కలిగితే సమస్తము సమకూడి జరుగుతాయి. అలా జరిగాయి నాకు, అలా జరుగుతున్నాయి ప్రతిదీ కూడా. అలా నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు అలా మాట్లాడుకుంటూ వచ్చాను. మరి ఎవరిగా ముందుగా నిర్ణయించినా వారిని పిలిచాను, ఎవరిని పిలిచినా వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. అంటే ఆత్మతో పని చేస్తున్న కొద్దీ దేవుని ఆత్మతో నింపుతా ఉంటాడు ఆయన. అన్యాసుడు కాదు, నువ్వు ఎన్ని కష్టాలు పడు, నిన్ను వాడు కూడా మాత్రం వదలడు ఆయన. ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన నిర్ణయించుకున్నాడు, మనుషులు నిర్ణయించుకున్నాడు కాదు. నువ్వు వద్దు, నువ్వు చేయగలిగితే ఆగదిది పిలుపది. అలాంటి పిలుపు లేకుండా వచ్చేస్తే అటు వాళ్ళకి దండకి, వాళ్ళకి చాలా శ్రమ, కఠినమైన తీర్పు, వాళ్ళ దగ్గర పెరుగుతున్న వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కళ్ళు తాగిన చెట్టు దగ్గర నిలబడితే ఏమనుకుంటారు చెప్పండి? అవుతున్నారు అనుకుంటారా? సేమ్ అదే పద్ధతి. కాబట్టి దైవ జన్మ నేర్చుకోండి. ఇప్పుడు 13వ తారీఖుని అటువంటి బోధకులు అందరి కోసం కూడా వైజాగ్లో జరుగుతుంటే అబద్ధ బోధకుల గురించి ఎక్కడ వైజాగ్లో జరుగుతుంటే వాళ్ళు బుక్స్ కూడా ఇస్తారు, క్లియర్గా వాక్యంతో కూడా చెప్తారు. అబద్ధ బోధకులు బయలుదేరుతున్నారని మనం వాక్యం చెప్పుకుంటున్నాం కదా. ఏ ఆత్మ పరీక్షించుకోండి అని 1 యోహాను 4:1 మీరు పరీక్షించుకోండి అని. ఎందుకు పరీక్షించుకోవాలి? నిద్రపోతూ ఉంటే, వినకుండా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే వివేచన భాగం ఉండదు, అది ఏ బోధ అర్థం ఉండదు. అందుకనే దేవుని దగ్గరే ఏడ్చి ఆ బోధ వినాలి, ఆ బోధ ప్రకారం నడవాలి. అటువంటి విషయాలు
చెప్తున్నాను. మరి అటువంటి విషయాలు అనేక మంది సార్వత్రిక సంఘం కోసము దేవుడు అందరినీ తీర్పులో లెక్క అడుగుతాడు. కాబట్టి కుటుంబాల కోసం లెక్క అడుగుతాడు ఆయన. సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాల కోసం లెక్క అడుగుతాడు. ఎందుకంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు ఆయన. సంపూర్ణమైన బహిణీతైన భక్తి నేర్చుకోండి, అప్పుడు మనుషులందరి కోసం, రాజుల కోసం మీరు ప్రార్థన చేయండి అని 1 తిమోతి 2:1-2 ఉంది. అప్పుడు మీరు సుఖంగా మీరు బ్రతకాలంటే, నెమ్మదిగా సుఖంగా మీరు బ్రతకాలంటే అలా మీరు చెయ్యండి అంటున్నాడు. ఎప్పుడు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని కాదు. సంపూర్ణమైన భక్తి, మానితైన భక్తి ఫస్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆశీర్వాదాలు వారసులుగా పిలవబడ్డాం కదా. అందుకని ఆ భక్తి నేర్చుకోవాలి, మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. అది దేవుని దృష్టికి అనుకూలమైనది అని పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా చాలా హింసకుడు, దూషకుడు, హానికరుడు, సేవకుల్ని బాధించి, అంటే ఆ సేవకులు ఎంతమంది ఏడ్చారో. దమస్కు మార్గాన్ని దర్శించాడు. ఆత్మీయ ఆ పొరలు, కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోయాయి. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అంతవరకు కళ్ళు కనబడలేదు. అన్నయ్యతో మాట్లాడాడు. అక్కడ పౌలు గారితో మాట్లాడాడు. చేతులేసి అభిషేకించి, అమ్మో అలాంటి సైతం కడిది నేనన్నా బాబాయ్ అనేసి అన్నయ్య బాధపడితే వెంటనే సౌతో కూడా మాట్లాడాడు. అక్కడ అతను నేను ఏర్పాటు చేసుకున్నాను అని. అటువంటి సౌలు లాంటి వాడు ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు. సౌలు లాంటి వాళ్ళు వాళ్ళ కోసం కన్నీరు కార్చారు. పౌరుగా మార్చండి ప్రభా. సేవకులు హింసిస్తున్నారు ప్రభు. దేవుని ఆలయాలు పాడు చేస్తే మమ్మల్ని పాడు చేస్తారని దేవుడు చెబుతుంటే, దేహమే దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా అంటే గోండాయిజం చేస్తున్నారు. సేవ చెయ్యరు, వాళ్ళు చెయ్యనివ్వరు. అలా ఉన్నారు కుటుంబాలు, సంఘాలు అలా ఉన్నాయి. అధికారాలు కావాలి, అహంకారం కావాలి. వాళ్ళకి ఏమి రాకపోయినా వాళ్ళకి ఒక విలువ ఇవ్వాలి. దీన మనసుల దగ్గరే దేవుడు నివసిస్తాడని యెషయా గారు చెప్తున్నారు 57:15. దీన మనసు, అహంకారం వాళ్ళకి దేవుడు పిలుచుకున్నా అనేక మంది దేవుడు అనేక మంది పిలుస్తారంట. పిలవబడి ఉన్నవారు అనేక మంది, కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొద్ది మంది అన్నాడు ఆయన. అందుకే బుద్ధి లేని కన్యకలు 5 ఉండిపోయారు. ఒక 5 వెళ్ళిపోయారు. బుద్ధులు అంటే సగం మంది పిలవబడిన వాళ్ళలో ఉండిపోతారు అహంకారంగా ఉంటే అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనము అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసంగా ఉండాలి. విశ్వాసం ఏంటంటే ఏది జరుగుతుందో అది దేవుడు నాతో మాట్లాడాడు కదా, నన్ను పిలుచుకున్నాడు కదా, అది దేవుడు జరిగించుకుంటాడు, ఆయన చేస్తాడు అన్న నమ్మకం అన్నమాట. దాన్ని విశ్వాసం అంటారు. మన జీవితాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి అని చెప్పి దేవుడు కన్ఫామ్ గా చెప్పారు. తన తోడు అని ప్రమాణం చేసి, తన తోడు అంటే దేవుడు మీదే ముట్టు పెట్టుకున్నాడు. నా దేవుడు నాతో మాట్లాడిన మాటలు హెబ్రీ 6:14. తన తోడు అని ప్రమాణం చేసి అంటే దేవుడే చేతిలో చెయ్యేసి ఒట్టు పెడుతున్నాడు నీతోటి నాతోటిని. తన తోడు అని ప్రమాణం చేసి నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యంగా నిన్ను విస్తరింప చేసేదను అని చెప్పాడు నాతో. అలా విస్తరించాడు నన్ను 99 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని ద్వారానే నేను ఇలా ఉన్నాను. ఆ విశ్వాసం ద్వారానే, విశ్వాసంతోనే నేను సేవ చేస్తున్నాను. అది దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన పిలుపు నాకు కూడా ఇచ్చారు. ఎక్కడ ఏంటి అనేమి అడగకుండా వెంటనే లోబడినందుకు ఆ దర్శన పిలుపుకి సమస్తం సమకూడి జరిగాయి. దేవుడు అలా దీవించాడు. దేవుని అభిషేకం ఏంటి, వరాలు ఏంటి, అన్ని కూడా ఆన్ అయిపోయాయి. సేవ స్టార్ట్ చేయగానే వాళ్ళకి దెయ్యాలు ఉన్నాయా, దెయ్యాల వల్ల ఆన్ అయిపోయింది. ఏసే రక్తము మరి కొబ్బరిని ఏసే రక్తంగా మారిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డ ప్రేమిస్తున్నారు, నన్నొక్కదానే కాదు. అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసం అంటే దేవుడు అభిషేకిస్తాడు. నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ అనేవి దేవుని అభిషేకం అయిన తర్వాత 9 ఫలాల్లో ఉన్నాయి. అవన్నీ ఇస్తాడు. ఆ ప్రేమ ఇస్తారు. ప్రతి ఒక్కరిని ప్రేమించడం, క్షమించడం, వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ ఆరోగ్యం కూడా ఏ విషయాలైనా దేవుడు ఇచ్చేవి. దేవుడు ఇచ్చినా కానీ మనకి మన వల్ల ఏమి కలిగినవి కాదు. అది కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. కాబట్టి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట వచ్చే కాలం మీద శ్రమలు వస్తాయి.
తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. పేతురు గారు చెప్తున్నారు, 1 పేతురు 5:10 స్థిరపరిచి బలపరుస్తాడు. ఎందుకంటే శోధన జయించేవాడు ధన్యుడు అంటున్నారు. మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడంట. ఎందుకంటే ఆ అగ్ని, ఆ బంగారాన్ని అగ్నిలో కాలుస్తాడు, దాన్ని బాధేస్తాడు, సుట్టుతో కొడుతున్నప్పుడు అది ఒక వస్తువు. ఆ వజ్రాన్ని కూడా కట్ చేస్తున్నాడు, అది ఒక్కొక్క కట్టింగ్కి అంత షైనింగ్ వస్తుంది, అలా మెరిసిపోతూ ఉంటుంది. తెలిసిందా? మొన్న మేము తాడేపల్లి గూడెం వెళ్తే దేవుడు ఒక క్షణము తీరిక లేకుండా బండిలో వాడుకున్నారు, ట్రైన్లో. మళ్ళీ వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు ఎవరైతే పిలిచారో వాళ్ళ ఇంట్లో మంచి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరు నేను మాట్లాడుతుంటే దేవుడు మాటలకి విధేయత, వాళ్ళు దేవుడు పిలుచుకున్నాడు, సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళకి నేను మాట్లాడుతుంటే వాళ్ళకి ఏ విషయాలు దేవుడు మాట్లాడాడో నేను మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తు చేసేస్తున్నాడు దేవుడు. వాళ్ళు మర్చిపోయారు. అసలు వాక్యంలో దేవుడు మాట్లాడిన హబక్కు 2:2 రాసుకోమన్నారు. హబక్కు గారు చెబుతున్నారు, ప్రవక్త, మీరు చదువువాడు మీలో పరిగెట్టుతూ చదువు మీలో ఉన్నట్లు ఆ దర్శన విషయాల మీద పలక మీద రాసుకోండి. అంటే హృదయమైన పలక రాసుకోండి. తాటికెంత అక్షరాలతో పరిగెడుతుంటే అది కనబడాలన్నమాట. నేను పరిగెడుతుంటే నా దర్శనం నీకు కనబడాలి, అందరికీ నీకు కనబడాలి. నేను పరిగెడుతుంటే మీకు కనబడాలి ఆ దర్శనం. నిర్ణయ కాలం అన్నది జరుగుతుంది, తప్పక నెరవేరుతుంది, తప్పక అది జాగ చేయక వస్తుంది, అది తప్పక నెరవేరుతుంది అని ఉంది. అదే కీడుకాలు అయితే నెరవేరిపోతే ప్రమాదం కదా. దేవుని దిద్దుబాటు చేసుకోవాలి బలిపీఠం దగ్గర. ఇది మేలు కోసం ఆశీర్వాదం వారసుగా ఉండాలని పిలుస్తున్నప్పుడు తిన్నగా ఉండాలి కదా, శ్రమలు తట్టుకోవాలి కదా, నిందలు అవమానాలు భరించాలి కదా. నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డమాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునని కొండ మీద ప్రసంగం చేశాడు యేసయ్య 3 రోజులు. అలా ఉండిపోయారు ఆకలి లేకుండా. అయ్యో మీరు ఆకలితో వెళ్ళడం నాకు ఇష్టం లేదని 2 రొట్టెలు 5 చేపల్ని ఇలాగ పరలోక రాజ్యం ఇలా చెప్పి తండ్రితో ఇలా ప్రార్థన చేయగానే అవి 12 గంపలు మిగిలే 5,000 మందికి తినగా. ఆ దేవుడు మన దేవుడు, అది విశ్వాసం అన్నమాట. ఆనాడు దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. మన దగ్గర ఏం లేదు, మేము ఎలాగా అలాగా కాదు, విశ్వాసం మీద అలాగా దేవుడు పెంచుతాడు. పిలిచిన దేవుడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పడిన రాజ్యం స్వతంత్రించుకోండి అంటాడు. అప్పుడు ఆమె ఎవరైతే అలాగే శోధనలు జయిస్తారో, ఎవరైతే అంతవరకు సహించుకుంటారో వారికి రక్షణ అనేది వాక్యం. ప్రకటన 2:10 అది నెరవేరుతుంది. అలాగా ఆ రక్షణ ఏంటో తెలుసా? రండి నా కుడివైపున ఉన్న వాళ్ళు గొర్రెలు అనమాట, ఎడమవైపు ఉన్న వాళ్ళు మేకలు. దేవుడు నమ్ముకున్నాడులే, నన్ను పెంచుకున్నాడులే అది ఇటు లోకము, దేవుడు ఇటు భూతులు, అటు అబద్ధాలు, దేవుడు డబ్బులు ఎవరు? ఆ చర్చలో కాసేపు ఈ చర్చలో కాసేపు ఎక్కడైనా దేవుడు ఉన్నాడు కదా. గెంతుతా ఉంటారు. ఆ చనిపోతున్నా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎవరు రాదు. ఎవరు వస్తారా? ఎవరు రాదు. దిక్కుమాలి దరిద్రం అనమాట. అలా సాధారణంగా పట్టిస్తాడు. నీకు బోధ తెలీదు, పిలుపు తెలీదు, సేవకుల విలువ తెలీదు. దేవుడు నీకు ఏం చేశాడు దేవుడే నీకు అర్థం అవుతుంది. సేవకులు ఎలాగ అర్థం అవుతారు, సంఘం ఎలాగ అర్థం అవుతుంది నీకు? ఆలోచించండి. ఆశీర్వాదాలు మనవలకు దీవెన పోగొట్టుకుంటున్నారు. దేవజనమ, దేవుని రాజ్యం అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక్కరు కూడా ఇక్కడ అగ్నిగుండంలో కాదు. మేకల్లో మేక ఏం చేస్తుంది? నడిచేసుకొని నడుస్తుంది. ప్రతి చెత్త చెదలు అన్నీ తింటా ఉంటుంది. ఆఖరికి అదేంటది ఇలాగ చెప్పగానే పాలు వస్తాయి కదా, దానికి జిల్లేడు పాలు, అది విషం. అది కూడా నవ్వేయడం నేను చూసాను. నీళ్లు పడడానికి వెళ్ళాము, అది కూడా నవ్వులేస్తుంది. విషం పడుతుంది, నవ్వులేస్తుంది. అది ఎంత సాధారణ ఆలోచించడం మేక అంటే. ఒకసారి ఆలోచించండి. మేక మాంసం తినడం కాదు, మేకలాగా అహంకారంగా కొమ్ములు వేసుకుని ఇలా నడుస్తూ ఉంటారు. ఈ కొర్రె పిల్లలాగా దీనంగా ఉంటది, ఎంతో ముద్దుగా ఉంటది. అది ఓన్లీ గడ్డి తింటది, పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డి ఏంటో తెలుసా? బైబిల్.
మీకు ఉంటుందా బైబిల్ చదవాలని? అస్తమాటికి దేవుడి మాటలు వినాలి, దేవుడి పాటలు పాడాలి, దేవుని సేవకులతో టచ్లో ఉండాలి, ప్రార్థన సహవాసం రొట్టె విచ్చడం ఎడతెగ ఉండాలి. ఆ కృపాసింహాసనం దగ్గర ప్రతిరోజు తను తాను విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అనుంది. తీర్పులో నిలబడతావా? దేవుడు పిలుపు ఆఖరికి ఎటువంటి పిలుపు ఇస్తాడు? ఇప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు పిలుపుకి లోబడలేదా అనుకో, ఆశీర్వాదాలు నీకు వద్దని రానని పేచీలు పెట్టుకుని ఉన్నావు అనుకో, ఎంతమంది నశించిపోతున్నాను? నీ అంటపడి నీకు సేవ చేసుకోవడానికి ఎంతమంది నశించిపోతున్నావు ఆలోచించావా? చూడండి, అలాగ శ్రమలు పడితే అందరిని బతిమలాడుకొని అందరికి చెప్తే అలాగ గొర్రెపిల్లగా దీనంగుండి కన్నీటితో వేదంతో దేవుని పాదంలో పడి ఏడ్చి, దేవా నాయన సహాయం చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నీ పిలిపిది, నువ్వు ఆశీర్వాద వారసురాలుగా పిలిచావు కదా అని ఏడిస్తే, ఇప్పటి వరకు నాకు ఈ వాక్యం నేను చెప్తాను, నాకు తెలియదు ఆ పాట వాక్యం దేవుడు ఇచ్చాడు అందరిని బలపరచడానికి. దేవుడు నాకు స్తోత్రం. మీకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకున్నాడు అంటున్నాడు ఆయన. దేవుడు ఏడు సిద్ధపరిచాడు మన కోసం? బాధలా, ఇబ్బందులా, దెబ్బలా, ఏడు సిద్ధపరిచాడు. అవన్నీ ఓర్చుకొని దేవుడి పిల్లలు తిరుగుబడుతున్నారు, దేవుడి మీదే తిరుగుబడుతున్నారు. తిరగబడితే ఏంటవుతుంది, దేవుడు మాట వింటే ఏంటవుతుంది అని వివరించి చెప్పడానికి మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏసే శరీరంలో అవయవాలుగా. సంఘం అంటే ఏసే శరీరం. ప్రతి ఒక్క అవయవం పనిచేయాలి. నీ ఒక్క అవయవం పనిచేయకపోతే, నీ కంటిలో నలగబడితే పడుకుంటావా? చెవులో ఒక చీమ కానీ ఏదైనా వెళ్తే నీకు దోమ కానీ కొడుతూ పడుకుంటావు. మరి దేవుడు ఇంటిలో శరీరమైన అవయవంగా ఉండి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని చింతపట్టుకుంది కదా నీకు. ఇశ్రాయేలు ప్రజలకు పంటలో మాంసం ఉండగానే దేవుడు చంపేశాడట. అలాంటి మనసు ఉన్నవాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఎంతగా దీవించాడో, ఏది కావాలంటే ఇచ్చాడు. ఎలాంటి బ్రతుకు లేదేమి, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎవరు లేదు, రోడ్డు మీద ఉండి ఏడ్చుకున్న బతుకు లేదు. ఆ మాంసం కళ్ళలో ఉండగానే చంపేశాడట ఇశ్రాయేలు ప్రజలు. బానిసత్వం బ్రతుకు ఇశ్రాయేలు ప్రజలు. 40 రోజులు ప్రయాణం, 40 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు వెళ్ళిపోతావు, నీ మనవలు కూడా అందరినీ కూడా నాకని పట్టిపోతావు. జాగ్రత్త, నేను పిలుచుకున్నాడు, నేను పూజ పెట్టాడు. తిని పడుకోవడానికి కాదు, చెడాసు అలవాట్లతోటి అబద్ధాలు బూతులు తిని పడుకోవడానికి కాదు. దేవుడి భూలోకంలో దేవుడు మన కోసం ప్రాణం పెట్టింది. దేవుడు ఎక్కడ భూలోకానికి వస్తాడా? నీకు నేర్పించాడు, నీకు నాకు నేర్పించాడు. ఆయన ఎలా బ్రతకాలో అలా బ్రతకమని చెప్పాడు. ఎఫెసీయులు 4:4 ఉంటుంది అన్నమాట. తెలిసిన క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవార మధు వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి. అన్ని విషయాలు కూడా ఎదగాలి. చెయ్యదిగి కాలు ఇలా సొంతదాల్లో ఉండిపోతుంది, వెళ్ళకుండా నడవగలవా? మరి ఏసే శరీరంలో అవయవంగా నువ్వు ఉండి సొంతదాల్లో ఉన్నావు, నీ వల్ల దేవుడు దుఃఖపడుతున్నాడు. నీకు మంచిదా? ఏసే శరీరంలో ఉన్నవా అవయవాలే కదా దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదాన్ని వారసులుగా ఉండాలని పిలిచాడు. నువ్వు శాపగ్రస్తానికి వారసులుగా అందరూ నరకానికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు చేసే పనులకి తిట్టడం, పడుకోవడం, చెడు పట్టుకొని ఉండడమే అంతే. అది లేకపోతే బాబోయ్ నేను బతకలేదు. ఎప్పుడు బతుకుతావు? నరకంలో బతుకుతావు అనుకుంటున్నావా? నీ శరీరం బట్టి అయిపోతుంది. ఆత్మకు చావు లేదు. యుగగాలు కాలమే. అమ్మో 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 అనుకున్నాను. అయ్యో నాకు తెలియలేదంటే ఇంకా అక్కడ ఉండరు. ఎవరు చేసిన దానికి వాళ్ళు అక్కడ అనుభవించాలి. ఇప్పుడు దేవుడు రాకుండా సూచనలు అన్నీ కనబడలే. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడి ఉండాలి. వేషనైనా క్షమిస్తాడట, వేషధాన్ని క్షమించాడట. దేవుడు ఎవరో తెలుసు, దైవజనులు ఎవరో తెలుసు, దేవునాలయం మీద తెలుసు. నువ్వు నాటకాలు ఆడితే దేవుడు క్షమించడు. దేవుడు కాలుతో తమ్ముకొని వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్త. దేవుడు బిడ్డగా నీకోసం ప్రాణం పెట్టాడు. మొత్తం కులం దానం లేదు, దీనికి ప్రాణం పెట్టాడు. మానవాళి రక్షణ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరు ప్రాణం పెట్టరు.
దేవుడు ఏర్పాటు చేశాడు. ఆశీర్వదింపబడిన వారలాగా రండి అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే వచ్చుకుంటారో అటువంటి వారు అందరినీ దేవుని రాజ్యం రావడానికి నీ సాక్ష్యం చెప్పి నీ కృప ద్వారా నాకు కృప ద్వారా రక్షించుకున్నాడు కదా. ఎంతో కన్నీరు, ఎంతో కన్నీరు, ఎంతో ఏడుపు, ఎన్నో ఉపవాసాలు, ఎంతో మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు దేవుడు ఆయన పిలుపు తగినట్లుగా ఆశీర్వదించి దీవించి ఒక ఉన్నతంగా దేవుడు నన్ను ఆశీర్వదించడానికి కారణాలు ఆ పిలుపు ఆశీర్వాదాలు వారసులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అట్టి కృప అందరికీ రావాలని దేవుడు ఆశపడి ఇంకా వాక్యం ఉంది, దాని సమయం లేదు, మిగిలినది మనం ఆదివారం చెప్పుకుందాము. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషక్తుడా, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభు నీ సన్నిధానం మా మధ్య నుంచి ప్రభు ఎన్నిక లేని వారు, మీ మనుషులు లేని వారు ప్రభు ఏం మాట్లాడాలో మమ్మల్ని హెచ్చరించడానికి మా మధ్య నిలబడి అయ్యా మళ్ళీ 10-20 ప్రకారం నాయన సేవకురాలకు మాట్లాడాము నాయన. రెండంచులుగా వాడి అనే ఖడ్గం ద్వారా మమ్మల్ని బలపరిచాం, స్థిరపరిచాం, నడిపించాం. వాక్య నూరంతులుగా నీరు కట్టి ఫలింపు దయచేసి నీ సాక్షులుగా ప్రతి ఒక్కరు నిలబెట్టుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనేక దీవెన కుమారి కృప పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వాక్యం వింటూ నాకు దాని ప్రకారం నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని వందనాలు. దేవుడు దీవించును కాక, ఆశీర్వదించును కాక.